రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, నూతనంగా మన రాష్ట్రానికి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, విశ్వనాథన్ గారు, వేదికపై ఉన్నటువంటి మంత్రులు, చైర్మన్లు, కార్యకర్తలారా, సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు ఇక్కడ కూర్చోవడం ఏమిటంటే, అసలుకు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. గతంలో ఆయన పార్లమెంట్లో చెప్పిన 90% పీపుల్ 10% లాభపడుతున్నారు, 90% బడుగు బలైన వర్గాల వారు. ఇప్పటి కూడా రాజ్యాధికారం రాలేదు, సోషల్ జస్టిస్ జరగలేదు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తలేవు. కింది లెవెల్లో ఎక్స్రే అన్నాడు, ఎక్స్రే ద్వారా కింది లెవెల్లో ఏ విధంగా బతుకుతున్నారని ఆలోచన చేసిన తర్వాత యావత్ భారతదేశంలో ఒక ఆలోచన వచ్చింది. నరేంద్ర మోడీ ఈనాడు 10 ఏళ్ళు సర్వీసులో ఉన్నా, ప్రధానమంత్రి ఉన్నా, 3 సార్లు కలిసిన మేము ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా. మా జనాభా ఎక్కున్నదయా బాబు, మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి ఓబీసీ కంటే, అది చేయలే. కులగన చేయమన్నాం 1931లో అయింది, బ్రిటిష్ పీరియడ్ లో. ఇప్పటి వరకు కూడా కులగన చేయలేదు. ఆ కులగన చేయమని చెప్పాము. కానీ రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే జనంలో పోయిండో, మన తెలంగాణలో కూడా ఎక్కడి నుంచి కర్ణాటక నుంచి మొదలు పెడితే మహారాష్ట్ర వరకు కూడా ఆయన నడిచిన తీరు చూస్తూ ఉంటే ప్రజలలో ఒక విశ్వాసం వచ్చింది. అరే ఒక్కడే ఒక నాయకుడు రాబాయ్, పేద ప్రజల గురించి ఇందిరాగాంధీ తర్వాత ఇందిరాగాంధీ మనమడు మాట్లాడుతున్నాడని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి కులగన జరిపించింది. నేను 10 జిల్లాలు తిరిగిన. కామారెడ్డిలో సిద్ధరామయ్యను పిలిచి మీటింగ్ పెట్టాడు. 42% ఇస్తాడు ఉద్యోగాలలో, విద్యాలలో, ఎంప్లాయ్మెంట్ అన్నింటిలో కూడా తప్పనిసరిగా సోషల్ జస్టిస్ దేశాన్నప్పటి నుంచి తెలంగాణలో ఒక దిక్సూచి అయింది. దీనికి అనుగుణంగానే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడే తీరు చూసి వారికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిరా బాబు, బడుగు బలైన వర్గాల వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, వీరికి ఎట్లనన్నా వచ్చే తరంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్న ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ మీద ఎప్పుడో ఏది ఆనాడు దేశ స్వాతంత్రంలో పెట్టినటువంటి పేపర్కు కావాలని ఎట్టి పరిస్థితుల్లో ఇది మనీ లాండరింగ్ జరగనేలే. మరి విజయ్ మల్య చేశాడు, నరేంద్ర మోడీ చేశాడు, అదేవిధంగా అదాని కూడా ఉన్నాయి కేసులు. మరి దాని గురించి ఎందుకు నువ్వు మాట్లాడవురా బాబు? ఎందుకమ్మా ఆ సినిమా 30 ఏళ్ళ నుంచి ఒకరికొకరు కలుసుకున్నారట, అట్లా మనం కూడా కలుసుకున్నాం. ఇది అందరికీ అవకాశం రా బాబు. రాజకీయాలకు వేరు. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలంటేనే కులగన జరగాలి. ఆయన అంటుడు నరేంద్ర మోడీ జనగణ అంటుడు. జనగణ అంటూ కులగన లేదు, జనగణ ఎందుకు బాబు? మా సంగతి తెలియాలనా లేదా? వా ఏం మాట్లాడతావా నరేంద్ర మోడీ? ఇవాళ ఏం తప్పు చేసిండని ఆయన మీద కేసులు పెడుతున్నావు. ఇప్పుడే చెప్పిండు మా మిత్రుడు మధు యాష్కి, ఎందుకంటే ఆయన లాయరు, నాకు తెలియదు ఈ లాయర్ సంగతి. ఆయన కరెక్ట్ చెప్పిండు. ఏమన్నాడంటే అసలు ఇది మనీ లాండరింగ్ కేసే కాదంటుడు. కరెక్టే, ఇది అసలు డబ్బులే లేవు, పేపరే నడవకుంటే పైసలు ఎడికెళ్ళి వస్తాయి. అబ్బాయి ఇది కొత్త సీన్ ఉన్నది నాకు. పేపరే నడుస్తలేదు, పైసలు ఎడికెళ్ళదు. కొన్ని పేపర్లు చూస్తాం మనం, ఆంధ్రజ్యోతి, ఈనాడు కొన్ని పేపర్లు పెడతాయి. వాడు రాత్రి పొద్దునప్పుడు సార్ ఇక పేపర్లో చక్కగా చెప్తే వాళ్ళు అది కూడా రాసేస్తాం. మమ్మల్ని ఇట్లా ఇన్సల్ట్ చేసిండు. పేపర్లో వాళ్ళకు కూడా ఇబ్బంది ఉన్నది. కొన్ని పేపర్లు డబ్బులే లేకపోయాయి, దాని మీద నువ్వు కేసులు పెట్టి ఆ ఉన్న ప్రాపర్టీని తీసుకోవాలని ప్రయత్నం చేయడం, ఇది ఓన్లీ కక్ష సాధింపాయా? ఇది కక్ష, వేరేది ఏం లేదు. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడే తీరు, కులంగన తీరు, దేశంలో బడుగు బలైన వర్గాలు పైకి రావాలని ఆలోచనతోటే ఈ కేసు పెట్టారు. ఎందుకంటే వచ్చే ఎలక్షన్స్ లో తప్పనిసరిగా కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉంది. ప్రజలలో ఆలోచన వచ్చింది. కానీ కొందరు మన నాయకులు రాష్ట్రంలో గెలిచిండ్రు. రోజు పొద్దున్న లేస్తే సోనియా గాంధీని లేకుంటే రాహుల్ గాంధీని తిట్టే కార్యక్రమం ఉన్నది. అరే మీరు ఏం మాట్లాడతారు? దేశ స్వాతంత్రం గురించి సోనియా, ఇందిరాగాంధీ
తర్వాత కోడలు వచ్చి 2 సార్లు అవకాశం వచ్చింది ఆ అమ్మకు ప్రధానమంత్రిగా ఈ దేశ్ కే వాస్తే मैं लड़ूंगा అని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ పెట్టిందా లేదా? ఆ అమ్మ పుణ్యమే నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా ఉంటే ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేది దేర్ ఇస్ నో రిజర్వేషన్ అనేది. నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, అమ్మా వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్ మలయాళం, ఒరియా, తెలుగు, కన్నడ, బట్ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్, యూ షుడ్ గివ్ ది ఆపర్చునిటీ అంటే అప్పుడు అన్నది ఏం చేయాలన్నది. నేను ఆనాడు అర్జున్ సింగ్ పోతే మన్మోహన్ సింగ్ చెప్పింది పార్లమెంట్లో బిల్లు పెడితే అందరు మద్దతు ఇచ్చిందా లేదా? ఎందుకంటే సంఖ్య ఉన్నది ఎక్కువ ఉంది. ఎవడు పార్లమెంట్లో బీసీలు, ఎస్సీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, అందరు పాస్ చేసిందా లేదా? అదే విధంగా రేపు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెడితే దేశ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రతి పార్లమెంటు, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ల బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారా బాబు? అగ్ర కులాలుగా 10% ఉన్నారు. మా ఓట్లు వేస్తేనే మీరు గెలుస్తారా బాబు? గెలుస్తారా లేదా? మేము ఓట్లే కూడా గెలుస్తారా అగ్ర కులాలు? కనుక తప్పనిసరిగా అగ్ర కులాలు కూడా ఆలోచన చేయాలి. ఆనాడు మర్రి చెన్నారెడ్డి ఉండే, ఆయన రెడ్డి అయినా తప్పనిసరిగా న్యాయం చేశాడు. అదే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి కూడా చేస్తుండు. కనుక నా ఉద్దేశంలో మా సోదరిమణి మీనాక్షి నటరాజన్ వచ్చింది, చాలా సింపుల్ లేడీ. ఆమె ఏడుకోయినా నేను రైల్లో దిగుతా, రైల్లో పోతాడు. అంటే ఇలాంటి కార్యకర్తలు నేర్చుకోవాలి ఆమెతోటి. ఇవాళ ఎవరు మోటార్ ఉందా, అంబాసిడర్ ఉందా, ఎన్నోవా ఉందా అంటున్నావు, నడిచేస్తుంది. మనం కూడా అట్లా నడుస్తే నేను లీడర్లు అవుతాం రాబాయి. లీడర్లు ఎవరు తిరిగితే ఎవరు కాడు, దమ్మెంతో చూపించాలి ఊర్లో పట్టి. ఇప్పుడే చెప్పిండు ఎవరు మా మన మంత్రి గారు, ఐటీ మినిస్టర్ చెప్పిండు, ఇది గ్రామ గ్రామాలలో పోవాలి. ఆమె ఆల్రెడీ ప్రోగ్రామ్ ఇచ్చింది, ఏది జై బాపు, జై భీమ్, जय संविधान। कనుక हमारे संविधान के पास अम्बेडकर को अम्मान हुआ 2019 में। मैं आपको सुनाने वाला हूँ 2019 में 12 तारीख से लेकर सुबह तक पंचकुटा चौरस्ते पे जय भीम का स्टैचू लगाए। 13 तारीख के दिन उसको तोड़ दिए, म्यूनसिपल कॉर्पोरेशन ने पीसेस कर दिए। मैं 14 के पेपर में सुन के वहां गया, उसके बाद धरना करा, उसके बाद जाके पूछे तो नहीं लगाए। फिर मैं एक नया 18 जुलाई को लाए तो वो भी 5-6 साल से अंबेडकर को लाकअप में रखे मैडम। मैं लड़ा, आखिरी में जज साहब की उनको शुक्रिया अदा कर रहा हूँ। जज बोला ये हैंड ओवर करो अंबेडकर स्टैचू को। कहाँ पर? पंजागुट्टा सीआई को लिखे। वो आया, मगर मैं देखा वोट सिटी में हमारे असदवाद होते, पार्लियामेंट में जय भीम बोलता, तो वहां लगाने की काफी कोशिश करा, मगर भाई एक तरफ बोलता, बड़ा भाई एक तरफ। अब फाइनल में मेरी अंबरपेट में जहाँ पैदा हुआ, जहाँ बड़ा हुआ, वहां पर मैं लग रहा हुआ। पहले 2008 में हमारे महात्मा ज्योतिराव फुले के 2008 में लगाया। उस वक्त राजशेखर रेड्डी सीएम थे और अर्जुन सिंह मोदी एचआरडी मिनिस्टर थे, और उधर गुरु इधर शिष्य, दोनों का लगा। मैम आप आना चाहिए। अब हम सीएम को भी बोले, और हमारा इंचार्ज मिनिस्टर हमारे पूनम प्रभाकर, हमारा भाई महेंद्र कुमार गौड़ रहेगा। क्यों मतलब इलेक्शन कोड है, इलेक्शन को कोड बाद आके वो इनाग्रेशन करेंगे तो एक नया मैसेज जाएगा। बीआरएस सरकार अंबेडकर के खिलाफ है, उसके साथ हमारे अमित शाह पार्लियामेंट में क्या बोला, 1-2 बात बोल के खत्म कर दो। अंबेडकर 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 आखिर में बोला ये फैशन हो गया। बोलता अरे भगवान है रे हमारा, हमको तो भगवान को देखे नहीं, गरीबों को पानी पे तो पीने नहीं दिए, मंदिरों में आने नहीं दिए, उनको हम भगवान मानते। वैसे साथ बेइज्जती करा और यहाँ पर पानी से नीला रहे। और दूसरी, हिंदुस्तान का जो आरएसएस का चीफ है मोहन भगत बोलता हिंदुस्तान की आजादी कहां पर? अयोध्या में राम मंदिर बनने के बाद। सही आजाद। अरे दीवाने है कि अरे भाई 7 साल के बच्चे को पूछो व्हेन यू आर इंडिपेंडेंट एज कम 1947 15 ताकत बोलते एक नया दुकान लगा
दीवाने हैं रे भाई, कान में मेरे फूल है, झूठे बातें कर रहे। तो इस वजह से हमारी इंचार्ज 3 इश्यू ले ली, जय बाबू, जय भीम, जय संविधान, उसके से जय आजादी भी मिला हुआ, आजादी भी मिला हुआ। क्या बोलते आजादी के साथ आरएसएस अन्याय कर रहा। एक जमाने में बोला था नरेंद्र मोदी, सोनिया गांधी का, मनमोहन सिंह का रिपोर्ट कहां पर है? सोनिया गांधी का है। आज कौन सा रिपोर्ट है रे भाई? तेरा रिमोट कंट्रोल आरएसएस नागपुर में है, ये दुकान चल रहा है। आरएसएस बीजेपी का नहीं, आरएसएस की सरकार चला रहा। उसी वजह से हमारे वक्फ भाइयों के साथ उनके दखल अंदाज करके अमेंडमेंट लाए, उसके खिलाफ भी अपन लड़ना चाहिए। सोनिया गांधी और कांग्रेस पार्टी और सब पार्टियां मिला के मुसलमानों को भगाने का काम बंद करो। ये हिंदुस्तान सेक्युलर है, सेक्युलर रहेगा, हिंदू देश कभी नहीं बनेगा। महात्मा गांधी, पंडित जवाहरलाल नेहरू और सरदार वल्लभ भाई पटेल, मौलाना मिलके ये सेक्युलर देश है, सेक्युलर देश रहेंगे। बराबर हर गांव को जाऊंगा, अंबेडकर को हम भी दूध से मिलाएंगे। अम्मा क्या हुआ मन केलवदा अंबेडकर ఎప్పటిరాడు గెలవాలి కదా, ఆడవాళ్ళకి తెలిస్తే కొట్టలే కొడుతుంది. ఊర్లలో తిరుగుదాం, మళ్ళా అవి ఇచ్చిన प्रोग्राम చేద్దాము. जो प्रोग्राम दिए बराबर करूंगा। और जब तक ये केस चलते रहेगा अपन भी गांव में जाएंगे, बीजेपी को आरएसएस को एक्सपोज करेंगे। यही बात बोलने का। थैंक यू। जब तक सूरज चांद रहेगा, सोनिया गांधी का नाम रहेगा। जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, राहुल गांधी का नाम रहेगा। नरेंद्र मोदी हटाओ, नरेंद्र मोदी हटाओ। थैंक यू वेरी मच।